ఓకే సార్ ఇది అంటే పాజిటివ్ ఆఫ్ టైమ్ ఐఎమ్ నాట్ నెక్స్ట్ ఐటీ డిపార్ట్మెంట్ది కూడా ఒక చిన్న కౌశలం అనేది ఉంది సార్. ఫ్యూ మినిట్స్ భాస్కర్ కెన్ టాక్ అబౌట్ ఇట్. మేము నైపుణ్యంలో ఆల్ మొత్తం అన్నీ చేసేసి నాకు ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి, నాకు అది ఇంపార్టెంట్. సార్ 4,84,000 ఇస్ ది ఫస్ట్ స్లైడ్ పెట్టాం సార్. నాకు ఆయనది కాదు, మీరు బాగా చదువు చెప్తే ఉద్యోగాలు వస్తాయి, స్కిల్ కానీ కరెక్ట్గా ఉంటాయి. ఎంత మొత్తం ఎన్ని? 4,84,000. యువరాజ్ 84,000. యువరాజ్ నువ్వు బ్యాక్ వెళ్ళిపోయావు, చెప్పండి సార్. బేసికల్గా సార్ తమరు నిన్న చెప్పినట్లు సార్ మన ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ పోర్టల్లో సార్ మన ఎంప్లాయ్మెంట్ ట్రాకర్ పోర్టల్లో కలెక్టర్ గారికి ఇచ్చి ప్రతి యూనిట్స్లో June 24 నుంచి వచ్చిన జాబ్స్ అన్నీ కూడా మనము టేబులెట్స్ చేసాం సార్. దీంతోపాటు మన స్పెషల్ సిఎస్జిఐడి సర్వీసెస్ రావత్ గారిని అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుండి వచ్చిన అన్ని జాబ్స్ కూడా ఎంటర్ చేయమని చెప్పడం జరిగింది సార్. సో దీని ప్రకారం చూసుకుంటే సార్ మనకు లాస్ట్ టైం మనం సెప్టెంబర్లో తమకు చూపించడం సార్. సో సేమ్ థింగ్ వీఆర్ అగైన్ అప్డేటెడ్ ద డేటా సార్. మన రికవర్ చేస్తే ఆల్మోస్ట్ 4.5 lakh జాబ్స్ త్రూ వేరియస్ కేటగిరీస్ సార్. నాకు రఫ్గా చెప్పొద్దండి, ఇంకా టేబుల్ ఉంది సార్. నాకు ఎగ్జాక్ట్ నెంబర్ విత్ అడ్రస్ విత్ నేమ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు చూపిస్తారా ఫస్ట్ స్లైడ్స్? ఓకే, యూ షో మీ. భాస్కర్ మీరు కంప్లీట్ చేసేయండి. Quickly sir, Mahadi sir, it is a subset of Naipunyam sir. It's not different. It's the same thing. Only difference is sir, we are targeting two sectors. Okati IT enabled services and GCC sir. GCC lo non-IT, in fact manufacturing and finance, banking. You bring akkade gig workers kuda తీసుకురా. That part I am taking sir. I am basically looking at ITI diploma, graduation, post graduation, PhD and doctorate one చూస్తున్నాం సార్. స్లైట్ డిఫరెన్స్ అంటే ఏంటంటే సార్, బికాస్ ఐ హ్యావ్ ది GSWS డిపార్ట్మెంట్ ఆల్సో విత్ మీ, హ్యావ్ సో మెనీ ఆఫీసెస్. అసెస్మెంటు మేము ఆఫీస్లో చేస్తున్నాం సార్. ఫిజికల్లీ ఐ హ్యావ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో దట్ అంటే ఇంటి దగ్గర కొంతమంది చేసుకోలేకపోవచ్చు, బ్యాండ్విడ్త్ లేకపోవచ్చు అండ్ ఆల్. సో వీ ఫెసిలిటేట్ దట్. వీ హ్యావ్ స్టార్టెడ్ దట్ ప్రాసెస్ సార్. నెక్స్ట్ సార్, దిస్ ఈస్ జస్ట్ ప్రాసెస్ దట్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ సార్. ఇక్కడ సార్ మేము సార్ మన దగ్గర రాష్ట్రంలో చదువుకుని కరెంట్లీ ఎయిదర్ అన్ఎంప్లాయిడ్ ఆర్ అండర్ ఎంప్లాయిడ్ సార్. అంటే సమ్ బీటెక్ ఈజ్ దేర్ బట్ ఈజ్ వర్కింగ్ యాజ్ సమ్ ఫుడ్ డెలివరీ గై ఆర్ సంబడి ఈజ్ వర్కింగ్ బిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ కింద పనిచేస్తున్నాడు బట్ ఈ హెస్ గాట్ ఎ బీటెక్. ఆ డేటా అంతా కూడా వీ హెవ్ కలెక్టెడ్ సార్ డీటెయిల్ అండ్ వీ హెవ్ వ్యాలిడేటెడ్ ఎవ్రీ డేటా. ఈమెయిల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ త్రూ OTP, మొబైల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ త్రూ OPT, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆల్సో వెరిఫైడ్ సార్. సర్టిఫికేట్ మనవాడు వెరిఫై చేసి they have certified that he is a BTech ani, so that ready-made ga CV along with all the certificates is now available online with us, which we are offering to the company so that they can take them sir. And then veelallo skill level also indaka Shashi చూపించినట్టు ఆన్లైన్ ఎట్లయితే చేస్తున్నారు సేమ్ థింగ్ బట్ we do in our offices so that we provide the facilities sir. We have web cameras, we have the software, everything available. Like a TOEFL GRE test conduct చేసినట్టు very strict proctoring తో we are conducting the test. And currently sir, if we see that this is how we have been doing the test in our office daily. Technical skills are their coding skills, their otherwise communication skills, if they are good for the job, that we are checking sir in a proctored method. Sir, total sir 24,14,000 is the total data set that we have from across the state. దాంట్లో సార్ లాస్ట్ 4 to 5 years గ్రాడ్యుయేట్స్ ఇస్ విచ్ వర్ టార్గెటింగ్. తర్వాత మిగిలిన 8 లక్షలు అండ్ ఆల్ విల్ టార్గెట్ లిటిల్ లేటర్ సార్. దీస్ ఆర్ ది ఈజియర్ పీపుల్ వీ కెన్ డూ. సో అసెస్మెంట్ సార్ ఇప్పుడు ఒక 1,00,000 మందికి అసెస్మెంట్ అయింది. బై అబౌట్ January end ఒక 10 lakh